ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో సీఎం డిప్యూటీ సీఎం ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన నిరసన కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు మరి ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని 32 బలిదానమై సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ముక్కలుగా చేసి అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ 32 భాగాలుగా దీన్ని ఇచ్చేయడానికి ప్రయత్నాలు అనేవి అప్పుడే జరుగుతున్నాయి. ఆల్రెడీ కాంట్రాక్ట్ వర్కర్లు అనేది 5,000 మందిని తొలగించారు. పర్మనెంట్ వర్కర్ని వీఆర్ పేరు మీద ఈరోజు మరి ఇంటికి పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళని ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళని తీసుకొని వచ్చి ఉద్యోగంలో వాళ్ళు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి నైపుణ్యం లేదు. నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు పైకి తొలగించడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు భూములు కోల్పోయిన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పనులు చేసి అక్కడ కాంట్రాక్ట్ వర్క్గా పనిచేస్తున్నారో వీళ్ళందరినీ తొలగించారు. ఇంకా 8,600 మంది ఈరోజు ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు. విశాఖ ఉక్కు ప్రైవేటు వారికి ఇచ్చేయడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే 7 ఎంపీలు కలిపి ఈరోజు మిత్తల్ ట్రాన్స్పోర్ట్కి, మిత్తలు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి సొంత గనులు కావాలని ఈరోజు దానికి సంబంధించి అక్కడ కుమారస్వామి ఎవరైతే స్టీల్ మినిస్టర్కి ఉన్నారో వాళ్ళకి ఒక లెటర్ అనేది కూడా మన ఎంపీలు కానీ ఇవ్వడం అనేది జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య. రెండోది లూలు సంస్థ ఆర్కే బీచ్ వెనకాతలో ఉంది 13 ఎకరాల 74 సెంట్లు. అంటే గజం ₹1,00,000 వేసుకున్న ఈరోజు 7,000 కోట్ల రూపాయలు విలువ చేసి భూమిని అనేది 99 సంవత్సరాలకి ఈరోజు గజం ₹1.5 అనేది ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అదే లూలు సంస్థలో ఆ ₹1.5 పట్టుకొని వెళ్తే ఏమైనా వస్తుందా అనేది మేము అడుగుతున్నాం. రెండోది ఏదైతే బీచ్కి సంబంధించి సిఆర్జెడ్ నిబంధనలకు విరోధంగా ఈరోజు కోతకు గురవుతుందో పక్క బీచ్ అనేది లూలు సంస్థకి ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. రెండోది స్మార్ట్ మీటర్లు అనేది ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు అనేది విపరీతంగా పెరిగి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలు పడ్డాయి. నిత్యావసర వస్తువులు ఒక భాగం కాబట్టి ఈరోజు మరి ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీల పేరు మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేస్తారు. కూటమి ప్రభుత్వం అనేది ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. ఈరోజు పెంచుతామని ఈరోజు ఈ జిల్లాలో 4 లక్షల మీటర్లు అనేవి కొదవై ఉన్నాయి. ఆల్రెడీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మీటర్లు పెడతారని ప్రతిపాదన అన్నీ విరమించాలనేది వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. సార్, అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పి కూటమి నేతలు అంటున్నారు. ప్రైవేటీకరణ జరుగుతుందని మీరు అంటారు. ఏది వస్తుంది సార్? కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదు అని చెప్పాలంటే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు బయటకు తీసినట్టు, అదేవిధంగా మరి నైపుణ్యం కలిగినటువంటి మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు, ఇవాళ 32 భాగాల్ని ప్రైవేటీకరణ చేయడానికి ఈవై ఎందుకు ఇచ్చినట్లు, ఇవన్నీ సూటిగానే స్పష్టంగానే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే లోకేష్ గారికి కానీ, లేకపోతే 2 రోజుల పాటు సేనతో సేనాని అనే కార్యక్రమం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళ వైఖరి స్పష్టంగా మరొకసారి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు, కానీ ఇలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇది మీ కళ్ళకి కనపడలేదని మేము అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నాం అని చెప్పి స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంట్ సాక్షిగా ఇలా కేంద్ర మంత్రులు పదే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, 100% కూడా మేము దాన్ని మరి ప్రైవేటీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. వీటి మీద మీ వైఖరి ఏంటో మరి సేనతో సేనాని గారు కానీ, చంద్రబాబు గారు వచ్చి నోవాటల్ హోటల్లో, రాడిసన్ బ్లూ హోటల్లో కూర్చొని ఇక్కడటువంటి సంపదలంతా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి ఒప్పందాలు చేస్తా ఉన్నారు. అది ఏమాత్రం కుదరదు. మీరు స్పష్టంగా ప్రజల పక్షాన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసే దానికోసం చెప్పి మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? మీ డిమాండ్ల మీద కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ దిగి రాకపోతే ఈరోజు ఒకటే అడగదలుచుకున్న వామపక్ష పార్టీల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్ విశాఖపట్నం తరచూ వస్తున్నారు. ఈరోజు 3 ఉన్నారు. మీరు 3 వచ్చి ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నం వస్తున్నారు? విశాఖపట్నంలో ఉన్న భూములు కొట్టేయడానికి వస్తున్నారా? విశాఖపట్నంలో ప్రజల తాలూకా సమస్యలు పరిష్కారం చేయడానికి వస్తున్నారా అని ఓ పక్కన మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి చెప్తున్నారు. మరో పక్కన స్టీల్ ప్లాంట్లో దొడ్డిదారిన యూఐ పేరుతోటి భాగాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్లన్నింటినీ 44 డిపార్ట్మెంట్లని యూఐ పేరుతో బయటకు ఇస్తున్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్కి సొంతగాలను ఇవ్వమంటే అది ఇవ్వడం సాధ్యం కాదు అని మిట్టల్ కంపెనీకి స్టీల్ ప్లాంట్ కోసం మీరు లైన్ కట్టి మరీ
ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారిని అడుగుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు మీరు సౌత్ వేళ ప్రేమ చూపిస్తున్నారు? ఓ పక్కనేమో ప్రైవేట్ పరం కానివ్వం, కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంటుండగా దీన్ని ప్రైవేట్ పరం కానివ్వం అంటున్నారు. కానీ మొత్తం విడిభాగాలన్నింటినీ కూడా అమ్మకానికి పెడుతున్నారు. దీన్ని ఏ రకంగా మీరు మోసం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదో స్పష్టం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటో పవన్ కళ్యాణ్ స్పష్టం చేయాలి. నన్ను గెలిపించలేదు, నన్ను గెలిపిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడేవాడిని అన్నాడు. ఇలా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. నీకు నువ్వేం చేస్తావు చెప్పమని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి మా ఉద్యమం కనుక వీళ్ళు ప్రకటన చేయకపోతే స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 32 మంది ఏ రకంగా అయితే ప్రాణాలు బలిత్యాగం చేశారో అటువంటి పోరాటాలతోనైనా త్యాగాలకైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్మించడానికి వామపక్షాలు, కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకొని ఈరోజు విశాఖపట్నానికి వచ్చారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, 44 విభాగాలను ఏవైతే స్టీల్ ప్లాంట్లో ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారో ఆ నిర్ణయాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వామపక్ష పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే లూలు సంస్థకు కారు చౌకగా అప్పగించిన భూముల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వామపక్ష పార్టీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇంకా ఏ డిమాండ్లు మీరు సీఎం, డిప్యూటీ సీఎం ముందుంచుతున్నారు? ప్రధానంగా ఈ నిరసన దేనికోసం చేపట్టారు అనుకోవచ్చు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి, ఐటీ మంత్రి లోకేష్ గారు ఈరోజు విశాఖపట్నంలో ఉన్నారు. రేపు కూడా ఉంటారంట వీళ్ళు. మేము వామపక్ష పార్టీలుగా ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ప్రధానమైనటువంటి కొన్ని అంశాలని సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో మీరు విశాఖపట్నం ప్రజానీకానికి కొన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీల్లో ముఖ్యమైనటువంటి 4 హామీల విషయంలో మీరు ఎటువంటి చర్యలు చేపడతారో ఈరోజు మీరు ప్రకటన చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ఒకటి, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పని మీరు హామీ ఇచ్చారు. తీరా ఈ కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాల్ని 40 విభాగాలను ముక్కలుగా చేసి ఈవై పేరు మీద ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకుంది. దీని రద్దు కోసం ప్రకటన చేయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాం, ఉపాధిని పెంచుతామని చెప్పన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు తొలగించారు. వాళ్ళు విధుల్లో తీసుకుంటున్నట్టు మీరు ప్రకటన చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మేము లాభాల బాట పట్టిస్తామని చెప్పని ఆ లాభాలకు కావాల్సినటువంటి సొంత గనుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం. మీరేమొచ్చి మీ ఎంపీలని కేంద్రంతో పంపించి ఆర్సెనల్ స్టీల్ ప్లాంట్ కోసం, బిట్టర్ స్టీల్ ప్లాంట్ కోసం, గనుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు మీరు. కాబట్టి లాభాలు పడబడాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని చెప్పి ప్రయత్నం చేయాలి. అలాగే విశాఖ సాగర్ తీరంలో అత్యంత విలువైనటువంటి భూములు మీరు లూలు సంస్థ దారవతం చేశారు. దాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు అధికారం ఇస్తే స్మార్ట్ మీటర్ రద్దు చేస్తాం, కడతా రద్దు చేస్తామని చెప్పన్నారు. మీరు పెంచుతున్నారు, రద్దు చేయమని డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని విశాఖ పర్యటన వేదికగా వారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి సిపిఎం నేతలు కానీ, వామపక్ష పార్టీ నేతలు కానీ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ సిపిఎం నేతలు స్పష్టం చేస్తున్నారు.